బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ఆఖిరతు ఖైరున్ వఅబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, చచ్చిపోయేటువంటి జీవితం కోసమే కృషి చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ప్రపంచంలో వచ్చారు పోయారు, నువ్వు కూడా ఒక రోజు వెళ్ళిపోతావు. కానీ చావు లేని జీవితం అది, ఎల్లకాలం ఉండే జీవితం అది. అలాంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వు అంటున్నాడు. మన పోయినసారి కూడా ఒక విషయం ఒక సందర్భంలో చెప్పాను. గుంటూరులోనే సుమారు 2000 కోట్లకు అధిపతి హాస్పిటల్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఐసీయూ సెట్ చేసుకున్నాడు. లంగ్స్, లివర్ 2 డ్యామేజ్ అయ్యాయి. అమెరికన్ డాక్టర్స్ తో సంప్రదింపులు జరిగాయి. సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది కాంట్రాక్ట్. సరే, ఇంట్లోనే కార్డియాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు. స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ల బృందాన్ని 10 మందిని పెట్టేశాడు. అనుకున్న టైం వచ్చేసింది, డాక్టర్లు అంతా సెట్టింగ్ చేసేశారు. ఆపరేషన్ కోసం అంతా ఏర్పాట్లు జరిగాయి. ఇంట్లో ఉన్నటువంటి మనిషిని ఫ్లైట్ లో తీసుకుని వెళ్ళాలి కదా, ఫ్లైట్ లో కూడా మళ్ళీ ఏసీ పెట్టి సెట్టింగ్ అయిపోయింది. ఇంట్లో నుంచి అంబులెన్స్ లోన్కి వెళ్లే విధంగా సెట్టింగ్ చేసేశారు. అంబులెన్స్ నుంచి దించి ఫ్లైట్ లో తీసుకెళ్లేటువంటి సమయంలో ఈ 2-3 నిమిషాలు చచ్చిపోయింది. ఆ పడగల డబ్బు ప్రపంచంలో ఎవరిని మరణం అన్నది వదిలిపెట్టదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రాణమున్న ప్రతి జీవి మరణం